విందు గారు మీకు మొహమాటం అనేది ఏమన్నా ఉందా? లేదండి. లేదు. హుహు. అంటే బేసిక్ ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఏంటంటే చాలా మంది అవకాశాల కోసం కొంచెం వేరేలా కాదు మామూలుగా కొంచెం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా! నేను హ్మ్. చేస్తాను కదా! ఇలా అడుగుతూ ఉంటారు. హ్మ్. వింధ్య గారు కూడా అలాగే ఏమన్నా తెలిసిన వాళ్ళని అడుగుతారా? నేను చేస్తాను కదా సార్ నాకది ఇవ్వచ్చు కదా! లేకపోతే వచ్చినయి చేసుకుంటూ వెళ్ళిపోతారా? నా కెరియర్‌లో ఇప్పటివరకు నేను ఎప్పుడు ఎవరిని అడిగింది లేదండి. అడిగింది లేదు. ఒక్కసారి అడిగాను. ఆ! బట్ ఆ తర్వాత అడగకూడదని ఫిక్స్ అయ్యా. అంటే ఓకే. అది కూడా నా ఈటీవీ షోస్‌లోనే ఇలా రెగ్యులర్‌గా వస్తున్న దాంతో ఒక ప్రొడక్షన్ హౌస్‌తో దాని ముందు నేను వర్క్ చేసున్నా. దాని తర్వాత మల్లెమాలకి చేశాను. వీళ్ళ దగ్గర షో స్టాప్ అయిన తర్వాత ఒకసారి వెళ్లి చానుతో అక్క ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ లెట్ మీ నో ఎందుకంటే మీకు కూడా చేసున్నాను కదా అన్నాను. బట్ వాళ్ళ నుంచి నాకు ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చినట్టు అనిపించలేదు. దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ ఫిక్స్ అయిపోయారు. ఎవర్ ఇక ఎవరిని లేదు అడగకూడదు ఫిక్స్ మనం. అవ్వడం అని కాదు. నేను ఎప్పుడు అడగలేదు. ఓకే. బట్ ఐ రిమెంబర్ నాకు గుర్తుంది అది ఒకటే నేను ఎవరినైనా అడిగింది. ఓకే. బట్ దే డిడ్ంట్ షో మీ దట్ రెస్పాన్స్. ఐ సెడ్ ఓకే వెల్ అండ్ ఆల్ రైట్. వినయ్ గారు మీలో ప్లస్‌లు, మీలో మైనస్‌లు ఏంటి? ఏం చెప్తారు? ప్లస్ అండ్ మైనస్ అది ఎప్పుడు నేను అనుకోలేదండి. ఐ డోంట్ నో రియలీ నేను అంతగా ఆలోచించలేదు. అంటే మాకు వినయ్ గారిని చూస్తే ప్లస్‌లే తెలుస్తాయి. యాహ్! వినయ్ గారు బావుంటారు. I think కొంచెం బాగా plus చేస్తారు. is my personality. Yeah. I feel plus is my voice. I feel plus is my command, my language. నేను తెలుగు భాష చాలా చక్కగా మాట్లాడతాను కాబట్టి, తెలుగు అమ్మాయినే కాబట్టి అది నా అడ్వాంటేజ్ అని నేను అనుకుంటాను. అండ్ నెగటివ్స్ వచ్చేసరికి ఐ ఫీల్ ఇంతకుముందు మాట్లాడుకుందే నేను ఎవరితో ఎక్కువ జెల్ అవ్వను. ఆపర్చునిటీస్ కోసం ఎక్కువ ఎవరితో మాట్లాడను. అది నెగటివో పాజిటివో నాకు తెలియదు కానీ బట్ ఐమ్ వెరీ హ్యాపీ కంఫర్టబుల్ దట్ కంఫర్టబుల్. అంతే. సో అది ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండాలంటే మీరు చెప్పినట్టు ఆ సోషలైజింగ్ అవన్నీ చేయాలి. బట్ అది నేను చేయను. విచ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే. అండ్ ఇప్పుడు క్రికెట్ విషయానికొస్తే Hmm. అని ఇందాక చెప్పారు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే ఇది. బట్ క్రికెట్‌లో కొంతమందికి క్రష్ ఉంటారు. Hmm. అలా సో మీ క్రష్ ఎవరు? అప్పుడు యువరాజ్ సింగ్ అంతే. దాని తర్వాత ఇంకా క్రషెస్ అవన్నీ ఇల్లు. ఎవరు లేరు. ఇప్పుడు క్రషెస్ కి దేనికి ఏం టైం లేదు. ఎవరు ఆడితే వాళ్ళు చూసామా వాళ్ళ మ్యాచ్ ఎంజాయ్ చేసాం. ఓకే థ్యాంక్ యూ బై బై అంతే. బట్ ఎవరు ఆట బాగా నచ్చుతుంది? అంటే ఇప్పుడు యువరాజ్ గారిని పక్కన పెట్టేస్తే ఇప్పుడు కరెంట్ ఆడే వాళ్ళు అంటున్నారు. ఎప్పుడైనా యువరాజ్ గారిని పక్కన పెట్టేద్దాం. విజయ్ గారికి యువరాజ్ గారు అంటే ఇష్టం నాకు అర్థమైపోతుంది. మీరు ఏం చెప్పిన యువరాజ్ గారి దగ్గరికి వెళ్తారు. ఆయన పక్కన పెట్టేస్తే ఎవరు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వస్తే బా చూడాలి. విరాట్ కోహ్లీ. అవునా? విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని స్టేడియం లోకి వస్తే చూడాలి అంతే. తను ఆడుతున్నంతసేపు నాకు విరాట్ కోహ్లీ అంటే అంత ఇష్టం ఉండకపోయేదండి. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఓకే ఇంకొక ప్లేయర్. ఎందుకంటే క్రికెట్ అంతా క్లోజ్ గా ఫాలో అయ్యి ఓకే ఏదో తిక్కగా మాట్లాడుతుంటాడు అగ్రెసివ్ ఈ ప్లేయర్ అని అనుకునేదాన్ని. బట్ T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా వచ్చి ఆడిన నాక్ ఆ రోజు ఇంటికి వచ్చి ఐ వాజ్ లైక్ ఆ రోజు ఆయన వల్లే మ్యాచ్ గెలిచి హీఈస్ ద మ్యాన్. ఎందుకంటారు విరాట్ కోహ్లీని ఎందుకు ఇంత రేట్ చేస్తారు అనేది నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఐ ఎంజాయ్ వాచింగ్ హిస్ బ్యాటింగ్. ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా ఆయనతో? మీట్ లేదు స్టేడియంలో వరల్డ్ కప్ అప్పుడు వెళ్తున్నప్పుడు హాయ్ హలో అంతే. వి నెవర్ డిస్టర్బ్ దెమ్. వాళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళ గేమ్ లో ఉంటారు. సో అంతవరకే కానీ బట్ వెళ్ళి డిస్టర్బ్ చేసి పర్సనలీ ఇంటరాక్ట్ అయ్యి అదేం లేదు. అండ్ ఈవెన్ రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్ మేము బాంబేలో ఉండే హోటల్లోనే దే ఆల్ స్టే అనమాట. సో క్రికెటర్స్ త్రూ ఇలానే ఇంట్రడ్యూస్ అయ్యాను. బట్ ఐ లవ్ హిస్ గేమ్. ఓకే. వీళ్ళిద్దరు అసలు రోహిత్ అండ్ కోహ్లీ రామలక్ష్మణులు లాగా క్రికెట్ కి ఈ జనరేషన్. వాళ్ళ భుజాల మీదే నడుస్తుంది మొత్తం అంతా అని అనిపిస్తుంది. ధోని అఫ్ కోర్స్ ఐపీఎల్ కి వచ్చేసరికి ఆయన కంటే బెటర్ కెప్టెన్ ఇంకా పుట్టడు అనేది నా ఫీలింగ్. సూపర్, చాలా బాగా చెప్పారు. ఇస్ గాట్ ఎవ్రీ ఐసీసీ ట్రోఫీ, ఎవ్రీథింగ్. 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిపించడం ఏంటి, ప్రతి వరల్డ్ కప్ గెలిపించడం ఏంటి, ఆయనకు మించిన కెప్టెన్ ఇంకా నెవర్ బిఫోర్. ఆ రికార్డ్ నాకు తెలిసి ధోని గారికి ఉన్న రికార్డ్ ఎవరికి ఉండదు, రాదేమో అనిపిస్తుంది అప్పుడు. ఇంపాసిబుల్. ఒక T20 వరల్డ్ కప్ గెలిపిస్తారేమో, ఒక ODI వరల్డ్ కప్ గెలిపిస్తారేమో, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL ఎక్కడ చూసినా ధోని ఆ మాని అలాంటివి. అండ్ రీసెంట్ గా ఒక చిన్న సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సో మీకు ఇష్టమైన రోహిత్ శర్మ గారిని 4 బౌండరీ దగ్గర అటు అటు ఫీల్డ్ ప్లేస్మెంట్, యా, సో అవన్నీ బాగా ట్రోల్ అయ్యాయి. అవును. నాకు తెలిసి ఉన్నారా మీరు అక్కడ ఆ మ్యాచ్ జరిగేటప్పుడు? నేను లేనండి ఆ మ్యాచ్ జరిగేటప్పుడు. బట్ చూసిన తర్వాత హైదరాబాద్ లోనే కదా జరిగింది అది. దానికంటే ముందు మ్యాచ్ ఐ థింక్ నాకు తెలిసి దానికంటే ముందు మ్యాచ్. బట్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్ ని. అయితే నేనేమనుకుంటానంటే అండి, వీడియోస్ లో ఒక రకమైన సాడ్ మ్యూజిక్ వేసేసి మనం ఏదైనా విజువల్స్ చూపిస్తే జనాలు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతా ఉంటారు. కానీ యాక్చువల్లీ అక్కడ ఆన్ ఫీల్డ్ జరిగేది అది ఉండదు. రోహిత్ శర్మన్ కాదని ముందుకెళ్లే అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా హార్దిక్ పాండ్యాకి? ఐ డోంట్ థింక్ సో. కరెంట్ ఇండియన్ కెప్టెన్ అండి, నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కి లీడ్ చేస్తున్నాడు తను.
ఓకే, సో ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పి కొన్ని విజువల్స్ వేసేసి ఏదో జాలి క్రియేట్ చేయడానికి, అది రోహిత్ శర్మ చేశాడు, ఆయన చేసింది కాదు. ఈ ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళకి సోషల్ మీడియాలో ఏదో ఒక కంటెంట్ జనరేట్ అవ్వడానికి అలాంటివన్నీ వేస్తుంటారు అనేది నా ఒపీనియన్. బట్ రోహిత్ శర్మని కాదని వెళ్ళేంత ధైర్యం ఇంకా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ సో. బట్ రోహిత్ కెప్టెన్ అయి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఇంకా నాకు కూడా ఉంది. హార్దిక్ పాండ్యాకి ఇది కాదు రైట్ టైం, రాంగ్ టైమ్ లో చేశారు ముంబై ఫ్రాంచైజీ అనేది నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీమ్? డౌట్స్ ఏ లేదు, మన సన్ రైజర్స్ హైదరాబాద్. అసలు అది క్వశ్చనే కాదు. అది అంటే హైదరాబాద్ లో ఉన్నారని అందరూ హైదరాబాద్ ఇష్టపడరు కదా, నాన్నోళ్ళు చెన్నై సిఎస్కే కూడా ఇష్టపడతారు. బట్ ఈసారి కప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ ఉంది, లక్నో సూపర్ జైంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, సన్ రైజర్స్ హైదరాబాద్ డెఫినెట్లీ ఇస్ దేర్. ఇది ఏంటంటే 2020 ఫార్మాట్ లో ఎప్పుడు ఏ టీం గెలుస్తుంది ఏంటి అని చెప్పలేము. బట్ కోల్కతా ఇస్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, లక్నో సూపర్ జైంట్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్ లో ఈ 4 టీమ్స్ ఆర్ డూయింగ్ వెల్. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ అవే కండిషన్స్ కి వెళ్ళి అక్కడ కూడా మ్యాచ్లు గెలవాలి. కానీ ప్యాట్ కమిన్స్ మీద నమ్మకం. ఏం చేస్తాడు అని, వరల్డ్ కప్ లో 10 మ్యాచ్లు గెలిచొచ్చిన ఇండియన్ టీమ్ కి అక్కడ స్టాప్ చేశాడు అని అంటే డెఫినెట్లీ అదే కోచింగ్ స్టాఫ్, డానియల్ వెటోరీ, ప్యాట్ కమిన్స్, ఇప్పుడు హెడ్, ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఒక మ్యాచ్ లో గనక క్లిక్ అయ్యారా డిస్ట్రక్షన్ అనేది మాత్రం నమ్మకం ఉంది. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ అని నేను అనుకున్నాను. అభిషేక్ శర్మ ఫర్ దట్ మ్యాటర్ ఏం ఆడుతున్నాడు అసలు ఈ ఇయర్, మంచి హిట్టర్స్ వీళ్ళంతా. అప్పుడు మీరు చెప్పిన వాళ్ళు క్లాస్ ఏంటి, ఆ బ్యాటింగ్ లైన్అప్ చూస్తేనే మతిపోతుంది అసలు సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఐ వాంట్ దెమ్ టు పర్ఫార్మ్, సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలి యాజ్ అ ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను. లైక్ అంటే ఇప్పుడు మామూలుగా సిఎస్కే గురించి ఏం చెప్పలేదు అంటే, ఇప్పుడు నాకు తెలిసి ధోని గారికి కూడా ఇది లాస్ట్ సీజన్ అయి ఉండొచ్చు. సో మా ఒపీనియన్ అంటే లాస్ట్ సీజన్ కాబట్టి ఎలాగైనా టీం మొత్తం జూనియర్స్ అందరూ కలిసి సీనియర్ కి కప్ ఇచ్చి, లాస్ట్ టైం మనకి సచిన్ టెండూల్కర్ కి ధోని గారు చేశారు వరల్డ్ కప్ కి, ఆ టైప్ లో ఏమైనా చేస్తారేమో అనేది యాజ్ అ ఫ్యాన్స్ గా మా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? పర్సనలీ నాకు తెలిసినంత వరకు ధోని ఈజ్ నాట్ సంబడి ఒక హైలో కెరియర్ ని ఎండ్ చేసే ప్లేయర్ కాదు. ఈవెన్ మీరు చూస్తే 2019 వరల్డ్ కప్ తర్వాత ఒక రోజు కామ్ గా August 15, 2020 రోజు ఒక ట్వీట్ చేశారు, ఐఎమ్ డన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈవెన్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే కూడా చాలా కామ్ పర్సన్. అది చాలా హడావిడి చేసేయచ్చు, ముందే ఎప్పుడో చెప్పేయచ్చు కదా చెన్నై సూపర్ కింగ్స్ కి నేను కాదు కెప్టెన్ రుతురాజ్. ఎగ్జాక్ట్లీ 1 day బిఫోర్ హీ బ్లాస్టెడ్ దిస్ బాంబ్, డ్రాప్ చేశారు అలా రుతురాజ్ క్యాప్టెన్ చేస్తున్నాడు అని చెప్పి. సో ఐ డోంట్ థింక్ హీస్ దట్ కైండ్ ఆఫ్ అ క్యాప్టెన్ వేర్ ఓకే నేను ఒక హైలో వెళ్ళాలి, నన్ను ఒక ట్రోఫీ ఇచ్చి నన్ను టీం పంపించాలి అనుకునేటువంటి క్యాప్టెన్ అని అయితే నేను అనుకోవట్లేదు. హీస్ సంబడి ఒకవేళ ట్రోఫీ గెలిచినా లేకపోయినా తను వెళ్ళాలని అనుకుంటే ఒక రోజు సడన్ గా లేచి MS ధోని నేను ఇవాళ ఇంకా నేను క్రికెట్ ఆడద్దు అని అనుకున్నారంటే ఆయన ఆ రోజు ట్వీట్ చేస్తాడో ఏదో చేసి పెట్టేస్తాడు. హీఈస్ నాట్ సంబడి నన్ను ఇలా పంపించాలి, నాకు ఇట్లాంటి సెండ్ ఆఫ్ కావాలి అని అనుకునే క్యాప్టెన్ కాదు. సూపర్, బాగా చెప్పారు. ఇది తెలుగు కామెంటరీ కూడా చాలా బాగుంటుందండి. అంటే మామూలుగా కొన్నిసార్లు అంటే మొన్న విన్నాను సంథింగ్, ఎవరో కొడితే ఉప్పలో కొడితే బూడప్పుల్లో పడింది అన్న కొన్ని సెంటెన్స్ కూడా బాగా చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తారు మామూలుగా తెలుగు కామెంటరీ? తెలుగులో 2 కామెంటరీస్ ఉన్నాయండి, ఒకటి స్టార్ స్పోర్ట్స్, ఇంకొకటి జియో. సో అక్కడ ఏమవుతుందో నాకు తెలియదు, బికాస్ నేను ఎప్పటివరకు జియోలో అసలు కామెంటరీ చూడడం కానీ షోస్ చూడడం కానీ చేయలేదు. సో ఇక్కడ స్టార్ స్పోర్ట్స్ కి వచ్చేసరికి మా దగ్గర సెట్ ఆఫ్ కామెంటేటర్స్ ఉన్నారు. ఈ ఫస్ట్ ఒక కామెంటేటర్ కళ్యాణ్ అని, ఆయన ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడుతుంది అని ఎప్పుడో అన్నాడు. సో అది కొంచెం వైరల్ అయినట్టుంది. సో మన తెలుగు ఆడియన్స్ కి ఏంటంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో వీళ్ళందరికీ ఇట్లాంటి పంచ్ లైన్స్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మా దగ్గర మంచి సెట్ ఆఫ్ కామెంటేటర్స్ ఉన్నారు హూస్ ప్లేడ్ క్రికెట్ ఫర్ ద కంట్రీ అండ్ IPL లో ఆడినటువంటి ప్లేయర్స్ లైక్ తిరుమల శెట్టి సుమన్ ఇంతకుముందు చెప్పాను కదా, 2 times హైదరాబాద్ గెలిచినప్పుడు ఈస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఈ ఏడాది అంబటి రాయుడు కూడా జాయిన్ అయ్యారు, మనం మీరు చూసే ఉంటారు స్టేడియంలో. He also joined Star Sports Telugu. So somebody, Rohit Sharma record తో ఈక్వల్ గా 6 IPL ఛాంపియన్షిప్స్ గెలిచినటువంటి ప్లేయర్ కూడా ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఉన్నారు. MSK ప్రసాద్ గారు, ఫార్మర్ చీఫ్ సెలెక్టర్ ఆఫ్ ఇండియా, వేణు గారు, ఇట్లాంటి కామెంటేటర్స్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు చెప్పే టైమింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని ఇంకా ఆడియన్స్ కి క్యాచీగా ఉండాలని వాళ్ళు తెలుగు సినిమాలు కూడా ఎక్కువ చూడడం, తెలుగు సినిమాలు చూసి డైలాగ్స్ ఏమైనా రిలీజ్ చేయాలి అని చెప్పి. సంథింగ్ ఎవరైనా మంచి బ్యాట్స్మెన్ గ్రౌండ్ లోకి వచ్చాడంటే వచ్చాడు ఇక
చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసాడు, ఇక్కడ వెళ్ళిపోయాడు, ఆ టైప్ లో భలే చెప్తారంటే యూత్ కి బాగా భలే చెప్పాడు అనిపిస్తుంది. అవును. సో వినయ్ గారు మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు మామూలుగా? తెలుగు, ఇంగ్లీష్, హిందీ అంతే. హిందీ తమిళ అర్థం అవుద్ది, కన్నడ అర్థం అవుద్ది, కానీ మాట్లాడలేదు. నేర్చుకోలేదు ఎప్పుడు? మనకి ఎప్పుడు లేదు. అంటే చిన్న చిన్న కొంచెం కొంచెం వచ్చు, కానీ అంత ఫ్లూయెంట్ గా రాదు. అర్థం అయిపోద్ది కానీ కన్నడ, తమిళ, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడి నుంచి ఉన్నారు కాబట్టి. అండ్ సో ఇంకా ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే, ఇండస్ట్రీలో ఎక్కువగా క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నా అండ్ వెంకీ మామ ఎప్పుడు కనిపిస్తుంటారు హైదరాబాద్, ఎక్కడ ఆడితే అక్కడ. మొన్న సిఎస్కే హైదరాబాద్ ఆడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ముందు మ్యాచెస్ అన్ని మిస్ అయ్యారు, ఆ మ్యాచ్ కి వచ్చారు. సో ఆయనతో ఇంటరాక్ట్ ఎలా ఉంటుంది? గ్రేట్, చూసాను ఫోటోస్ దిగారు. సెమీఫైనల్స్, వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఆయన స్టార్ స్పోర్ట్స్ తెలుగు మ్యాచ్ అయిపోయిన తర్వాత మేమిద్దరం ఇలా పరిగెట్టుకుంటూ న్యూజిలాండ్ మీద మనం గెలిచా అని చెప్పి ఇలా పరిగెట్టుకుంటూ ఒకళ్ళొకరు పట్టేసుకుని, సురేష్ బాబు గారు ఉన్నారు ఆ మ్యాచ్ లో. అదే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 50 కొట్టాడు. సో అదే మ్యాచ్ లో వివియన్ రిచర్డ్స్ ఉన్నారు, సునీల్ గవాస్కర్ ఉన్నారు, డేవిడ్ బెకమ్ వచ్చారు ఆ మ్యాచ్ కి. ఇంత మంది లెజెండ్స్ మధ్యలో మనం గెలిచిన తర్వాత ఇంకా అది గెలిచాక ఫైనల్స్ కి వెళ్ళిపోయాం. ఆ మ్యాచ్ గెలిచి మనం ఫైనల్స్ కి వెళ్ళాం. సో వెంకటేష్ గారు నేను పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న పిల్లల్లాగా ఎగిరాం మేమిద్దరం. అండ్ దెన్ మేమిద్దరం అనుకున్నాం విక్టరీస్ అనేవి ఎంత బాగా యునైట్ చేస్తాయి కదా పీపుల్ ని అని చెప్పి. సో ఆ రోజు చాలా చక్కగా మాట్లాడారు. హీఈస్ క్రేజీ అబౌట్ క్రికెట్. ఐ థింక్ హీస్ వన్ లాయల్ ఫ్యాన్. ఇప్పుడు ఆర్సీబీకి ఎలా అయితే లాయల్ ఫ్యాన్స్ ఉంటారో, కప్పు గెలిచినా గెలవకపోయినా, ఇన్ని సీజన్లు ఉన్నా ఏదున్నా, ఆయన అలా సన్ రైజర్స్ హైదరాబాద్ కి, ఇండియన్ క్రికెట్ టీమ్ కి అంత లాయల్ ఫ్యాన్ వెంకీ మామ ఆల్వేస్. అంటే ఇంకా మీరు ఈ ఫీల్డ్ లో, ఇప్పుడున్న మీ ఫీల్డ్ లో నేను ఇంకా రీచ్ అవ్వాలి, నేను ఇంకా హైట్స్ కి వెళ్ళాలి ఈ టైప్ లో ఏమన్నా ఉందా? లేదండి. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వేర్ ఐ యామ్ టుడే, వాట్ ఐ యామ్ టుడే. నేను ఇక్కడి వరకే ఉండగలుగుతానంటే ఇదే చాలు. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ ఏదో అయిపోవాలి అని లేదు. ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడు మనం అది రీచ్ అవ్వకపోతే ఎక్కడో సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. సో నేను ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను. వేర్ ఎవర్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్ళంతే. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, హ్యాపీ అంతే. లేకపోతే ఏదో ఇది చేసేయాలి, అది చేసేయాలి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు అంత పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని, ఎయిమ్స్ పెట్టుకుని నేను ఎప్పుడు వర్క్ చేయాలి జరుగుతూ ఉంటుంది అంతే. జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే చాలా రోజుల తర్వాత కదా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు? ఎప్పుడో 6 years బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్. సో ఎనీవే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మీకు. అండ్ నేను అడగగానే కొంచెం టైం తీసుకున్నా, మళ్ళీ మీరే కొంచెం మెసేజ్. అవును, ట్రావెల్ చేస్తూ అటు ఇటు అసలు కుదరలేదు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చందు మెసేజ్ చేస్తా ఉంటే మళ్ళీ నేను సరే ఎలా అన్నా కానీ కలవాలి, ఫినిష్ చేసేయాలి, బకెట్ లిస్ట్ లో ఉంది, వెంటనే ఫినిష్ చేయాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిమ్మల్ని అప్కమింగ్ ఈవెంట్స్ లో చూసాం, క్రికెట్ కామెంటరీ గా చూసాం, మూవీస్ లో కూడా మంచి ఆర్టిస్ట్ గా, యాక్టర్స్ గా చూడాలని మా ఒపీనియన్. మరి అది తెలియదు కాబట్టి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.